నల్లని నీడ పార్ట్ 1 మన ఛానల్లో ఉంది. అది చూస్తే ఇది అర్థమవుతుంది. నల్లని నీడ పార్ట్ 2లోకి వచ్చేద్దాం. రవి చేతిలో ఫోన్ ఉంది, కానీ స్క్రీన్ మీద మాత్రం కాలింగ్ రవి అని కనిపిస్తుంది. అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. భయంతో కాల్ లిఫ్ట్ చేశాడు. అవతల నుంచి ఒక గొంతు వినిపించింది. రవి, ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసావా అని. ఎవరు నువ్వు అని రవి అరిచాడు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉంది. ఆ తరువాత గొంతు మెల్లగా చెప్పింది, నన్ను చూడాలని ఉంటే అద్దం ముందు నిలబడు అని. కాల్ కట్ అయిపోయింది. రవి భయపడుతూనే ఇంట్లోని అద్దం దగ్గరికి వెళ్ళాడు. అద్దం వైపు చూసిన వెంటనే అతని కాళ్ళు వణికిపోయాయి. ఎందుకంటే అద్దంలో తన ప్రతిబింబం లేదు. దానికి బదులుగా ఫోటోలో కనిపించిన అదే నల్లని ఆకారం నిలబడి ఉంది. ఆ ఆకారం నెమ్మదిగా తన తలను పైకి ఎత్తింది. తరువాత ఒక విచిత్రమైన నవ్వు నవ్వింది. రవి వెనక్కి పడిపోయాడు. అప్పుడే అద్దంపై అక్షరాలు కనిపించాయి, బావి దగ్గరకు తిరిగిరా అని. ఆ మాటలు కనిపించిన వెంటనే అద్దం పగిలిపోయింది. రవి భయంతో రాత్రంతా నిద్రపోలేదు. కానీ మరుసటి రోజు నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి 12 గంటలకు మళ్ళీ బావి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. రవి దగ్గరకు వెళ్ళగానే ఆ వృద్ధుడు అడిగాడు, నీ అమ్మమ్మ నీకెప్పుడైనా రెండో బిడ్డ గురించి చెప్పిందా? రవి ఆశ్చర్యపోయాడు. నాకు అన్న, తమ్ముడు ఎవ్వరూ లేరు అన్నాడు. వృద్ధుడు నెమ్మదిగా నవ్వాడు. అది నీకు తెలియదు, కానీ నువ్వు ఒక్కడివి కాదు అని చెప్పి ఒక పాత డైరీ రవి చేతిలో పెట్టాడు. డైరీ మొదటి పేజీ తెరిచాడు. అందులో ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోలో చూసిన రవి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ ఫోటోలో 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఒకడు రవి, మరొకడు అచ్చం రవిలానే ఉన్నాడు. పార్ట్ 3 కావాలా? అయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి కామెంట్స్లో పార్ట్ 3 అని చెప్పి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే.